శుభమస్తు. ఈరోజు మా దేవస్థానంలో నవగ్రహ దేవత కలశారాధన పూజను నిర్వహిస్తున్నాము. శాస్త్ర ప్రమాణంగా ఏ గ్రహం ఏ వర్ణంలో ఉంటారు, వాళ్లకు ఏ ధాన్యాన్ని సమర్పించాలా అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఈ పూజను మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు, చాలా సులభంగా సునాయాసంగా. సూర్యగ్రహానికి ఎరుపు రంగు, ధాన్యం వచ్చి గోధుమలు. తదుపరి చంద్రగ్రహానికి తెల్లని వస్త్రము, ధాన్యము. కుజగ్రహానికి ఎర్రని వస్త్రము, కందులు. తదుపరి బుధగ్రహానికి ఆకుపచ్చ వర్ణము, అలాగే పెసలు. గురుగ్రహానికి పసుపు వర్ణము, ముడిశనగలు. శుక్రగ్రహానికి తెల్లని వర్ణము, అలసందులు. శనేశ్వర గ్రహానికి నల్లని వస్త్రము, నువ్వులు. రాహుగ్రహానికి నీలమైన నలుపైన వేసుకోవచ్చు, ఆయనకి మినుములు. చివరిలో కేతుగ్రహము చిత్రవర్ణం రంగురంగులటువంటి వస్త్రము, ఆయనకు ఉలవలు. ఈ విధంగా ఈ యొక్క నవగ్రహ శాంతి పూజ చేసుకునేటప్పుడు మనము ఈ యొక్క నవగ్రహాలని ఈ విధంగా పెట్టుకొనేసి, గణపతి కలశం పసుపు వర్ణం కాబట్టి ఆయనకు పసుపు వర్ణంతో ఉండేటువంటి వస్త్రము, అలాగే దిక్పాలకులు వాళ్లకు కలశము, నక్షత్రానికి ఒక కలశము. ఈ విధంగా నవగ్రహ మండపాన్ని పెట్టుకొని మొదటగా గణపతి పూజ చేసుకునేసి, తదుపరి నవగ్రహ శాంతి పూజ, దిక్పాలకుల పూజ, నక్షత్ర పూజ చేసుకోవచ్చు. శుభమస్తు. శివానుగ్రహ రక్ష.